ఒక స్ట్రోక్ వచ్చిన పేషెంట్ కి మళ్ళీ స్ట్రోక్ రావచ్చా? ఎస్. మోస్ట్ కామన్ కాజ్ అంటే ఒక స్ట్రోక్ వచ్చిన పేషెంట్ కి సెకండ్ టైం స్ట్రోక్ రావడానికి మోస్ట్ కామన్ సింపుల్ రీజన్ ఏంటంటే వాళ్ళు టైం కి మెడిసిన్స్ వేసుకోకపోవడం. ఒక స్ట్రోక్ వచ్చిన పేషెంట్ లైఫ్ లాంగ్ బ్లడ్ థిన్నర్స్ వేసుకునే అవసరం అనేది ఉంటుంది. స్ట్రోక్ అనే కాదు, హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ లేదా బ్లడ్ వెజల్స్ లో ఉన్న వేరే ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్ కూడా లైఫ్ లాంగ్ బ్లడ్ థిన్నర్ మెడిసిన్స్ అనేది తీసుకోవడం చాలా అవసరం. స్ట్రోక్ పేషెంట్స్ ఎప్పుడన్నా ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి ట్రావెల్ చేసినప్పుడు లేదా ఎప్పుడైనా దగ్గరలో మెడికల్ షాప్స్ అందుబాటులో లేనప్పుడు లేదా ఫర్ ఎనీ రీజన్ బ్లడ్ థిన్నర్స్ వేసుకోవటం అనేది మర్చిపోతారు. ఇది ఒక స్ట్రోక్ వచ్చిన పేషెంట్ కి సెకండ్ టైం స్ట్రోక్ రావడానికి చాలా కామన్ కాజ్. అప్పుడప్పుడు కొంతమంది పేషెంట్స్ కి మనం కామన్ గా యూజ్ చేసే యాంటీప్లేట్లెట్ బ్లడ్ థిన్నర్ మెడిసిన్స్ అనేవి రెసిస్టెంట్ గా ఉంటారు వాళ్ళు. అంటే ఆ పర్టికులర్ మెడిసిన్ కి వాళ్ళకి రెసిస్టెన్స్ ఉంది. చాలా సాధారణంగా ఈ రెసిస్టెన్స్ అనేది జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళకి ఉంటుంది. అలాంటి వాళ్ళకి సెకండ్ టైం స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి ప్లేట్లెట్ రెసిస్టెన్స్ టెస్టింగ్ అనే టెస్ట్ చేసి ఆ మెడిసిన్ కాకుండా వాళ్ళ బాడీకి కరెక్ట్ గా సెట్ అయ్యే పని చేసే మెడిసిన్ అనేది కనుక్కొని ఆ బ్లడ్ థిన్నర్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి చాలా బాగుంటుంది.